133. ఎందుకోయి తిరుగుట మందమతివి ఓలే, ఎందుకోయి తిరుగుట మందమతివి ఓలే, ముందుండెడు పెన్నిధిని అందుకొనగలేవా, అందుకొనగలేవా, ముందుండెడు పెన్నిధిని అందుకొనగలేవా, అందుకొనగలేవా, ఎందుకోయి తిరుగుట. జనించిన నాటి నుండి తన కాలిని వీడలేక, జనించిన నాటి నుండి తన కాలిని వీడలేక, కనుల నీరు ప్రవహింపగ కనిన శిశూరీతిన్, కనిన శిశూరీతిన్, కనుల నీరు ప్రవహింపగ కనిన శిశూరీతిన్, జనని చేర నేర్చి ఏడ్చి తను మనముల పూర్తి మరచి, తన జాలని కాళిక దర్శనము నొందినాడు, దర్శనము నొందినాడు, తన జాలని కాళిక దర్శనము నొందినాడు, దర్శనము నొందినాడు. ఎందుకోయి తిరుగుట మందమతివి ఓలే, ముందుండెడు పెన్నిధిని అందుకొనగలేవా, అందుకొనగలేవా, ఎందుకోయి తిరుగుట. అమ్మనుగా స్త్రీల నెల్లనంతయునా కాళికగా, అమ్మనుగా స్త్రీల నెల్లనంతయునా కాళికగా, అతడు కాంచినాడు సమ్ముదము నొందినాడు, ముదము నొందినాడు, అతడు కాంచినాడు సమ్ముదము నొందినాడు, ముదము నొందినాడు. అతడిదొక యాదర్శము అద్భుతమగు అనుభవము, అట్టివాని గణ రామ రామకృష్ణ దేవున్, మన రామకృష్ణ దేవున్, అట్టివాని గణ రామ రామకృష్ణ దేవున్, మన రామకృష్ణ దేవున్. ఎందుకోయి తిరుగుట మందమతివి ఓలే, ముందుండెడు పెన్నిధిని అందుకొనగలేవా, అందుకొనగలేవా, ఎందుకోయి తిరుగుట. 96. శరదమాయి జ్ఞానప్రదాయి, సాదరమున మమ్ము దయచూడు మాయి ప్రేమప్రదాయి, సాదరమున మమ్ము దయచూడు మాయి ప్రేమప్రదాయి, శరదమాయి జ్ఞానప్రదాయి. విశ్వమానవ ప్రేమని ఆదర్శము, విశ్వమానవ ప్రేమని ఆదర్శము, విమలానందమే నీ సాదృశ్యము, విమలానందమే నీ సాదృశ్యము. మృదు మధుర స్వరం నవనీత హృదయం, నవనీత హృదయం, నిన్ను సేవించు భక్తుల దివ్యామృతం, నిన్ను సేవించు భక్తుల దివ్యామృతం. ఓ శరదమాయి జ్ఞానప్రదాయి, సాదరమున మమ్ము దయచూడు మాయి ప్రేమప్రదాయి,
శరదమాయి జ్ఞానప్రదాయి నిన్ను బోలగనేరికి దుస్సాధ్యము నిన్ను బోలగనేరికి దుస్సాధ్యము నిన్ను తెలియగనెల్లరకగ్రాహ్యము నిన్ను తెలియగనెల్లరకగ్రాహ్యము నీ దయచేతనే నీ కృపచేతనే నీ కృపచేతనే నిన్ను చేరగలారము మా జనని నిన్ను చేరగలారము మా జనని ఓ శరదమాయి జ్ఞానప్రదాయి సాదరమున మమ్ము దయగూడు మాయి ప్రేమప్రదాయి శరదమాయి జ్ఞానప్రదాయి రామకృష్ణుని సేవయే నీ లోకము రామకృష్ణుని సేవయే నీ లోకము రామకృష్ణుని ఆజ్ఞయే నీ వేదము రామకృష్ణుని ఆజ్ఞయే నీ వేదము ఆత్మ అవలోకము అనుభవానందము ఆత్మ అవలోకము అనుభవానందము చిద్విలాసము నీలీల చిన్మయము చిద్విలాసము నీలీల చిన్మయము ఓ శరదమాయి జ్ఞానప్రదాయి సాదరమున మమ్ము దయచూడు మాయి ప్రేమప్రదాయి శరదమాయి జ్ఞానప్రదాయి 86 శారదనీ ఘన మంగళ సన్నిధి మನೆಡುವರము నిడరావే శారదనీ ఘన మంగళ సన్నిధి మನೆಡುವరము నిడరావే ప్రేమ తరంగిణి డోలికలందున తన్మయముందగ నీవే ప్రేమ తరంగిణి డోలికలందున తన్మయముందగ నీవే ప్రశమిత చిత్త విభూషితవే ప్రశమిత చిత్త విభూషితవే ప్రమోదిత మానసమూర్తిమవే ప్రమోదిత మానసమూర్తిమవే శారదనీ ఘన మంగళ సన్నిధి మನೆಡುವరము నిడరావే కాలికి గజ్జెలు గల్లున మోయగ పదములు లయమున నాడన్ కాలికి గజ్జెలు గల్లున మోయగ పదములు లయమున నాడన్ కంఠము గాన విలోలితమై కంఠము గాన విలోలితమై పరమాత్మవు నిన్ను తింపను పరమాత్మవు నిన్ను తింపను శారదనీ ఘన మంగళ సన్నిధి మನೆಡುವరము నిడరావే జపతప సాధన పూజా సేవల సన్మతి మునికి చెరింపను సాధన పూజా సేవల సన్మతి మునికి చెరింపను సంతత సంస్మరణామృతము సంతత సంస్మరణామృతము చవిచూడ
చూడగబూటిగద్రావన్ శరదని ఘన మంగళ సంగీ మనెడు వరము నిరరావే ధ్యాన సమాధి నిమగ్నమనమున విస్మృత విషయము తోడన్ ధ్యాన సమాధి నిమగ్నమనమున విస్మృత విషయము తోడన్ అనుభవ సంస్ఫుర సంస్థితిలో అనుభవ సంస్ఫుర సంస్థితిలో విమలాద్భుత పద వివసింపన్ విమలాద్భుత పద వివసింపన్ చరధని ఘన మంగళ సంగీ మనెడు వరము నిరరావే కరంగిని డోలికలందున తన్మయముందగనీవే ప్రశమిత చిత్త విభూషితవే ప్రమోదిత మానసమూర్తిమవే చరధని ఘన మంగళ సంగీ మనెడు వరము నిరరావే దేవదేవం రామకృష్ణం మాతరం శారదేశ్వరీం వివేకమునివరం వందే అనుభవానందయతివరం ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతం గమయా ఓం హరి ఓం తత్సత్ నిన్న చూసాం మనం పాశ్చాత్యుల తత్వ విధానాలు అవి అనుసరించి వివేకానంద స్వామి ముందు నరేంద్రనాథ్ అది దానికి ఆయన కావాల్సిన పరిష్కారం దానిలో దొరకలేదు. ఎంత తపన పడ్డాడో ఎవరు ఏ దేశం వాళ్ళైనా సరే అందరి సిద్ధాంతాలని ఆయన పరిశీలించిన ఆయనకి కావాల్సిన ఆ తపన ఏంటి అంటే ఈ సృష్టికి మూలం ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఆ తత్వం ఏంటి, అసలు దాని గురించిన వివరం ఆయనకి ఏమీ తెలియలేదు. కాబట్టి పరమసత్యాన్ని అన్వేషించడంలో దృష్టిని నిలిపి పాశ్చాత్య చింతనా ధోరణులను అధ్యయనం చేస్తూ వాటిలోని ఆరోగ్యకరమైన అంశాలను మాత్రమే స్వీకరించడంలో ప్రస్తుతం నరేంద్రుడు నిమగ్నమయ్యాడు. దీనికి సంబంధించిన దేవుడు, ఈ సృష్టికి మూలం, దాన్ని నడిపే శక్తి, వాటిని మీద ఏ సిద్ధాంతాల్లో వీళ్ళు చెప్పిన సిద్ధాంతాల్లో ఆ అంశాలు మాత్రమే ఆయన కావాలి, అవే తీసుకున్నాడు. మిగతా చాలా విషయాలు ప్రపంచం గురించి, విజ్ఞానం గురించి, ఆవిష్కరణల గురించి ఎన్నెన్నో చెప్పినా అవన్నీ వదిలేసి ఇతనికి కావాల్సిన దాని మీదే కేంద్రీకరించి దృష్టిని అవే తీసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఇతనిలో కొంచెం మార్పు రాబోయింది. పాశ్చాత్యుడు ఒకతను భగవద్గీతని ఎంతో ప్రశంసించాడు. ఇంకా అప్పుడు దాకా ఈ భగవద్గీతని, లేకపోతే ప్రాచీన భగవద్గీత అంటే వ్యాస మహర్షి రాసి,
అట్లాగా ప్రాచీన ఋషులందరినీ కూడా ఆయన కొంచెం తక్కువ చూపుతో చూసేవాడు. అప్పుడు ప్రాచీనులు వాళ్ళ సిద్ధాంతాల్లో కూడా ఈ భగవద్గీతని చాలా ప్రస్తావించి ఉదాహరించి దాని ప్రాముఖ్యత ఎంతో ఉంది అని చెప్పేటదే అప్పుడు ఈయనలో కొంచెం మార్పు వచ్చింది. అది వెంటనే వీళ్ళు తీసుకెళ్ళి చెప్పారట రామకృష్ణ వారికి. నరేంద్రుడు ఇప్పుడు భగవద్గీతని బాగా ఒప్పుకుంటున్నాడు, చదువుతున్నాడండి అని. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, పాశ్చాత్య చింతనా ధోరణుల ప్రభావం అతడిలో గొప్ప విప్లవాన్ని తీసుకురావడానికి మునిపే నరేంద్రుడు శ్రీరామకృష్ణులను దర్శించాడు. కొన్ని అసాధారణ ఆధ్యాత్మిక అనుభూతులను కూడా పొందాడు. మనం చూసాం మొదటి సమావేశం, రెండో సమావేశం, మూడో సమావేశంలో కూడా ఆయన ఎంత శక్తిని, ఆయనకి ఆలోచనా శక్తికి మించిన ఆ శక్తి ప్రసరణ చేశారు రామకృష్ణ వారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు కావలసినవి రాబట్టుకున్నారు. ఈయన ఎందుకు అవతరించాడు, ఏ పని మీద వచ్చాడు, ఏ అవతారం ఎత్తారు, ఎంతకాలం ఉంటారు ఈ మానవాళికి, ఏం చేయడానికి వచ్చారు, అవన్నీ కూడా ఆయన నుంచి తీసుకున్నారు. భగవంతుని ఉనికి పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని అతడిలో పాదుగొలపడానికి అవి దోహదం చేశాయి అన్న విషయం నిర్వివాద అంశము. దేవుడు అనేవాడిని ముందు ఒప్పుకునేవాడు కాదు. భగవంతుడు అనగానే వాళ్ళ నిర్వచనాలు బ్రహ్మ సమాజానికి ఆయన కొన్ని ఉన్నాయి మనసులో, దాని ప్రకారమే ఆలోచించేవాడు. కానీ ఒక సాకారం, రూపం, ఒక భక్తి అవన్నీ ఒప్పుకునేవాడు కాదు. లేకపోతే జగత్కారణుడు అయిన భగవంతుడు అజ్ఞేయుడని వచించే పాశ్చాత్య భావాల సిద్ధాంతాల్లో మునిగి నరేంద్రుడు ఎంత దూరం కొట్టుకొని పోయి ఉండేవాడో అంచనా వేయడం కష్టం. వాళ్ళు తేల్చి చెప్పేశారు, మా వల్ల కాదు, పాశ్చాత్యులు అందరూ కూడా మాకు అది చెప్పడానికి వీలు లేదు, మాకు అందని విషయం అది అని వదిలేశారు వాళ్ళందరూ. కానీ ఇక్కడ ఆ మార్గం ఇక్కడ ఉంది మనలో, మన భారతదేశంలో, మన ప్రాచీనులు, సనాతన ధర్మం, మన శాస్త్రాల్లో తప్పకుండా ఉంది అని అప్పుడు ఆయనకి అనిపించడం మొదలుపెట్టింది. ఆ భావాలు భగవంతుని ఉనికి పట్ల నరేంద్రునికి గల విశ్వాసాన్ని, బలీయమైన అతడి గత ఆధ్యాత్మిక సంస్కారాల కారణంగా సమూలంగా నాశనం చెయ్యలేకపోయినా వాటి తాకిడి వలన అతడి భగవద్విశ్వాసం కొంత మేరకు సడలిపోయే ఆస్కారం ఉంది అనే చెప్పాల్సి వస్తుంది. అది కొంత పనిచేస్తుంది. ఇది ఈ పాశ్చాత్య భావాలు అవన్నీ కూడా ఈయనకి ఒక రకమైన అవగాహన భగవంతుడు అంటే ఏంటి అనేది ఉంది, దాని మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ విధి నిర్ణయం వేరుగా ఉంది. భగవత్ సంకల్పంతో నరేంద్రుడు ఈ భూమిలో జన్మించడం ఒక విశిష్ట కార్య సాధన కోసమే కదా. ఆయన్ని అలా దేవుడు ఎందుకు వదిలిపెడతాడు? ఆయన కావాలని దేవుడు పుట్టించుకున్నాడు నరేంద్రుడు భూమి మీద. ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన పనులు, ఈయన ద్వారా ఎన్నో చేయించుకోవాల్సిన పని ఉంది కాబట్టి భగవంతుడు అలా చూసి ఈయనకి నమ్మకం కుదిరితే ఏంటి, కుదరకపోతే అని చూసుకుంటూ ఊరుకునే పరిస్థితి కాదు. భగవంతుడు సంకల్పం ఉంది కాబట్టి వెనకాల ఆయనకి ఒక సరైన దోవ, సరైన ఆయనకి కావాల్సిన జవాబు అవన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేసి ఉంచాడు. భగవద్ అనుగ్రహంతో అతడు ఏ సద్గురువరణ్యుల ఆశ్రయం పొందాడో ఆయనే పదే పదే ఇలా చెప్పేవారు. ఆర్తితో చేసిన ప్రార్థనను భగవంతుడు తప్పక ఆలకిస్తాడు. మనం కూర్చుని ఎలా మాట్లాడుకుంటున్నామో అంతకంటే సన్నిహితంగా ఆయనతో మాట్లాడవచ్చు, ఆయన పలుకులు వినవచ్చు, ఆయనను స్పృశించవచ్చును అని నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. అది ఇట్లాంటి గట్టి ఒక శపథం లాంటి మాటలు ఆయనకి రామకృష్ణుల వారు తప్ప ఈ భారతీయ ఈ శాస్త్రం, వీళ్ళు ఈ సనాతన ధర్మం, ఈ శాస్త్రంలో నుంచి చెప్తేనే ఈ మాటలన్నీ ఇంత సూటిగా చెప్పేది ఎవరు లేరు ప్రపంచంలో అని అప్పుడు ఆయనకి అర్థమైంది. మరో సందర్భంలో ఆయన నరేంద్రుడితో ఇలా చెప్పారు, సామాన్యంగా భగవంతుడిని పూజించే రూపాలు, భగవంతుడు ఇటువంటి వాడు అని ఆయనను గురించిన అభిప్రాయాలు మానవ కల్పితాలే కదా అని నువ్వు వాటిని స్వీకరించకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక భక్తుడు ఇట్లా ఉంటాడు భగవంతుడని ఆయన దృష్టితో ఆయన పరంగా చెప్తాడు, నాకు ఇలా అనుభవం అయింది, ఇలా దర్శనం ఇచ్చాడు నాకు అని ఆయనకి ఆయన అనుభవం చెప్పచ్చు. వేరే భక్తుడు నాకు ఇలా దర్శనం ఇచ్చాడు, ఇట్లా కోదండం పట్టుకొని ఇట్లా ఉంటాడు అని చెప్పి ఆయన హనుమంతుడు అట్లా వివరించవచ్చు. ఇంకొకడు కృష్ణుడు ఇట్లాగా సిగిపించమౌళిగా ఉంటాడు, వేణునాదం వాయిస్తూ
వ్యత్యస్త పాదాంధుడై ఇట్లా నాకు దర్శనం ఇచ్చాడు అని ఆయన చెప్తాడు. ఎవరికి తగ్గట్టుగా ఆ దర్శనం వాళ్ళకి వస్తుంది, ఆ అనుభవం వాళ్ళకి వ్యక్తం చేస్తారు. నాకు ఇలా అయింది అని చెప్పుకుంటారు. ఎవరైనా దాన్ని కావాలంటే అనుసరించవచ్చు, లేకపోతే లేదు. ఆయన ఒక్కడే అనుభవించి ఊరుకోకుండా అందరికీ అది పంచిపెట్టాలనే ఉద్దేశంతో భక్తులు ఆ పని చేస్తారు. నాకు ఇలా దర్శనం ఇచ్చాడు, ఇలా వాళ్ళ పాటల్లో అన్నిట్లో కూడా అలాగే వివరణ ఇచ్చి వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఏ అనుభవం కలిగిందో వాళ్ళు దాన్ని వ్యక్తం చేసి చెప్తారు. దాన్ని ఎందుకు ఒప్పుకోవాలి నేను, వాళ్ళకి అలా కలిగి ఉండొచ్చు అని వివేకానంద స్వామి ఎదురు తిరుగుతారు. ఆయన రామకృష్ణుడు చెప్పారు, నువ్వు కావాలంటే దాన్ని స్వీకరించకపోవచ్చు, కానీ నీకు ఒక అభిప్రాయం ఉంది కదా, ఆ అభిప్రాయం మీదనే నువ్వు ఆధారపడి ఉండిపోని. అందుకని నువ్వేం చేయాలి, అప్పుడు ఓ దేవుడా నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదు, వీళ్ళు చెప్తున్నది నమ్మను నేను. అందుకని నువ్వు ఎట్లాంటి వాడివో నువ్వే నాకు చెప్పు, నువ్వే నాకు తెలియజేయి. కానీ ప్రభు దయచేసి నీ యథార్థ స్వరూపాన్ని నాకు అభివ్యక్తం చెయ్యి అని ప్రార్థన చేయొచ్చుగా పోనీ. అప్పుడు అని ఆర్తితో ప్రార్థిస్తే తప్పకుండా ఆయన నీ మొరను ఆలకించి నిన్ను అనుగ్రహిస్తాడు అని రామకృష్ణ వారు అంత గట్టిగా శపథం చేసి చెప్తున్నాను అనేటప్పటికీ అప్పుడు ఆయన కొద్దిగా మెత్తబడి ఆయన దీన్ని ఒప్పుకున్నాడు. శ్రీరామకృష్ణుల ఈ అభయవాణి నరేంద్రుల్లో సాధన పట్ల ఇంతకు ముందెన్నడూ లేని అత్యుత్సాహాన్ని జనింపజేసిందని ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. అప్పుడు దాకా ఆయన చేసిన ధ్యానం అనేది ఏదో చేసేవాడు కొంతకాలం, కానీ అప్పటి నుంచి ఈ మాట రామకృష్ణుల వారు చెప్పిన దగ్గర నుంచి ఆ రకంగా నువ్వు ప్రార్థన చేసి నీవు ప్రయత్నం చేస్తే తప్పకుండా నీకు కావాల్సిన సమాధానాలన్నీ దొరుకుతాయి. భగవంతుడే నే ప్రార్థించు, ఆయనే నీకు అన్నీ చేస్తాడు అని చెప్పి రామకృష్ణుడు చెప్పేటప్పటికి ఈయన రాత్రంతా కూడా ధ్యానమే చేసి ఆయన ఇంకా కావాలి, ఆయనకి కావాల్సిన సమాధానాలు ఆయన వెతుకుతున్న అది దొరకాలని ఆయనకి ఆతృత ఎక్కువ. అందుకని ఎంత వీలైతే అంత ఇంకా రాత్రంతా కూడా నిద్రపోకుండా కూడా ఆయన ధ్యానాలు చేసేవాడు. సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడైన హామిల్టన్ తన దర్శన గ్రంథం ముగింపులో ఇలా వ్రాశాడు, జగన్నియామకుడైన భగవంతుడు ఒకడున్నాడు అనే సత్యాన్ని చూచాయగా మాత్రం తెలిపి ఊరుకుంటుంది మానవుడి మేధస్సు. మనిషి మాత్రం కొంత దూరం వరకే, అంత దూరం వరకు వెళ్ళి ఏదో నాకు అందంది ఏదో ఉంది అక్కడితో ఆగిపోయి మనిషి వివరించడం మానేస్తాడు. అందుకంటే వివరణకే అందదు, మేధస్సుకి అందని విషయాలు అవన్నీ ఏదో ఉంది మొత్తానికి అని తెలుస్తుంది, కానీ ఏమిటి అని చెప్పడానికి మాత్రం ఏమీ సమాచారం అందక అక్కడితో వాళ్ళు చేతులు ఎత్తేస్తారు మనిషి అని హామిల్టన్ చెప్పారు. మానవ మేధస్సు పరిమితి అదే, దాని పొలిమేర అంతవరకే అని చెప్పారు. అంతేగాని ఆ భగవంతుని స్వరూపం ఏమిటో వ్యక్తం చేయడం దానికి సాధ్యం కాదు. కాబట్టి దర్శన శాస్త్రాలు ఇక్కడితో ఆగిపోతాయి. అది నిన్న ముఖ్యమైన విషయం మన స్వామీజీ కూడా చెప్పారు అని చెప్పారే, దర్శనాలు ఎక్కడ ఆగిపోతాయో ఆధ్యాత్మికత అక్కడ ప్రారంభమవుతుంది అని స్వామీజీ కూడా ఎన్నోసార్లు దాన్ని ఉదహరించారు పుస్తకాల్లో. ఫిలాసఫీ, దర్శనాలు అంటే ఫిలాసఫీ, ఆధ్యాత్మికత అంటే ఫిలాసఫీ, దర్శనాలు అంటే థియరీ. ఆ థియరీసు ఈ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో, విజ్ఞాన శాస్త్రం అక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచి ఆధ్యాత్మికత మొదలవుతుంది అని చెప్పారు. హామిల్టన్ పై వచనాలు నరేంద్రుణ్ణి ఎంతో నచ్చాయి. మాటల సందర్భంలో అనేక సార్లు అతడు వాటిని ఉదహరించేవాడు. సాధనలో నిమగ్నుడైనప్పటికీ నరేంద్రుడు తత్వశాస్త్ర అధ్యయనాన్ని విరమించలేదు. తన సమయాన్ని సంగీతం, ధ్యానం, అధ్యయనంలో గడపసాగాడు. ఎందుకంటే ఇప్పుడు వాటి సహాయమే ఎక్కువ కావాలి. రామకృష్ణ వారు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి అంటే భగవంతుడిని ఆర్తితో ప్రార్థించడం, ఆయన్ని కళ్ళారా చూసుకోవచ్చు, ఎదురెదురుగా మనం చూసుకుంటున్నట్టు ఆయన్ని కూడా చూసుకోవచ్చు, ఆయనతో మాట్లాడచ్చు, ఆయన చెప్పింది మనం వినొచ్చు, ఆయన తాకచ్చు. ఇవన్నీ చెయ్యాలి అంటే ఈయన ఈ తత్వశాస్త్రాలు, ఈ మేధస్సు పనికి రాకుండా ఇప్పుడు ఈయనకి ఈ విద్యలు కూడా వచ్చు కదా, సంగీతం, ధ్యానం, ఇవి పనికి వస్తాయి అని ఆయన ఆలోచించి వాటి మీద ఎక్కువ మనస్సుని కేంద్రీకరిస్తూ భక్తి పాటలు ఎక్కువ పాడడం, ధ్యానం ఎక్కువ చేయడం అనేది చేస్తూ ఉండేవాడు. అప్పటి నుండి నరేంద్రుడు ఒక నూతన విధానంలో ధ్యానం అభ్యసింపసాగాడు. భగవంతుని సాకారునిగా లేదా నిరాకారునిగా ఎలా భావించినా సరే
మానభావాలను ఆరోపించే ఆయనను భావించక తప్పదు. మనకి ఎంత పరిధి ఉందో, మన భావాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిధిలోనే మనం ఏదైనా స్వీకరించగలము అని చెప్పి అనుకున్నారు. ఈ విషయం అవగతం చేసుకోవడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మ సమాజం నిర్దేశించిన తీరులో భగవంతుణ్ణి నిరాకార సగుణునిగా ఉపాసించేవాడు. భగవంతుడు అంటే బ్రహ్మ సమాజంలో వాళ్ళు చెప్పిన నిర్వచనం ప్రకారం ఆ భగవంతుడికి రూపం అనేది లేదు, కానీ గుణాలు మాత్రం ఉన్నాయి. కరుణ, దయ ఇట్లాగా అన్నీ ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, కానీ మనిషి ఆకారంలో ఉండడు అని వాళ్ళు చెప్పారు. కానీ అది కూడా ఒక రకంగా మానవ భావమే అని ఇప్పుడు గ్రహించి ఆ పద్ధతిని విడిచిపెట్టాడు. అది చెప్పింది కూడా మనుషులే కాబట్టి అదే నిజమైంది అని మాత్రం చెప్పలేము అని వివేకానంద స్వామి దాన్ని కూడా స్వీకరించలేదు. ఇప్పటి నుండి హే భగవాన్, నీ యథార్థ స్వరూపాన్ని దర్శించే యోగ్యతను నాకు ప్రసాదించు. నీ దర్శనం నాకు కావాలి, అది కలిగించు నాకు. అది కలిగించాలి అంటే నా దృష్టి లోపమే తప్ప నీ తప్పేం లేదు. నిన్ను దర్శించే భాగ్యాన్ని, ఆ శక్తిని నాకు ప్రసాదించు, ఆ యోగ్యత నాకు వచ్చేట్టు చెయ్యి అని చెప్పి ప్రార్థన మొదలుపెట్టాడు. దానిని గాలి వీచించో ప్రార్థిస్తూ మనస్సును ఆలోచనారహితం చేసి దానిని గాలి వీచని చోట ఉన్న దీపశిఖలా నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నించసాగాడు. ఇక్కడ నివాత దీపవత్ చిత్తం అని అంటారు. అంటే నిశ్చలంగా గాలి లేని చోట దీపం ఉఠారుగా వెలుగుతుంది, అటు ఇటు కదలకుండా కూడా ఉంటుంది కదా, అలా చేయాలి మనస్సుని. ఏ ఆలోచనకి చెదరకుండా దాన్ని అటు ఇటు నిశ్చలంగా చేయగలిగితే దాన్ని ధ్యానం అంటారు అని చెప్పుంది. కాబట్టి దాన్ని ఆచరించడం మొదలుపెట్టాడు. మొదటి నుండి అతడి మనస్సు కట్టుబాటులో ఉండడం వల్ల ఒకంత కాలం ఈ విధంగా అభ్యాసం చేశాడో లేదో అతడి మనస్సు ఎంత తన్మయం చెందేది అంటే అప్పుడప్పుడు అతడిలో దేహస్మృతి, కాలస్ఫురణ కూడా అదృశ్యమైపోయాయి అంటే అతిశయోక్తి కాదు. ఈయన ధ్యానం అభ్యాసం చేసేవాడే కాబట్టి, చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి అలవాటు, ధ్యాన సిద్ధుడు అని రామకృష్ణ వారే ఎన్నోసార్లు అన్నారు. కాబట్టి ధ్యానం ఆయనకి ఏమీ పెద్ద కష్టమైన పని కాదు. ఆయన ఒక్కోసారి రాత్రంతా కూడా ఇంకా దేహాన్ని కూడా మర్చిపోయి దేహం మీద ఏమన్నా పాకుతున్నాయా ఏమైనా ఏమీ చూసుకోవడం లేదు. తర్వాత ఎంత టైం గడిచింది అనే ధ్యాస కూడా లేకుండా అంత నిమగ్నమైపోయి ధ్యానం చేశాడు. ఇంట్లో అంతా నిద్రకు ఉపక్రమించిన తర్వాత అతడు తన గదిలో ధ్యానానికి కూర్చునేవాడు. అనేక సందర్భాల్లో ఆ ధ్యానం రాత్రంతా కూడా కొనసాగడం కాదు. పై ధ్యానాభ్యాస ఫలితంగా నరేంద్రుడికి ఒకరోజు అద్భుత దర్శనం ఒకటి కలిగింది. ఇన్ని రోజులు కొంచెం సాధన చేసిన తర్వాత నమ్మకం, రామకృష్ణుడు గురువాక్యాల మీద నమ్మకం పెట్టుకొని ఆ పద్ధతిలో చేసిన తర్వాత ఒక అనుభవం వచ్చింది. మాటల సందర్భంలో ఆ దర్శనం గురించి మాకు ఇలా వర్ణించి చెప్పాడు. తర్వాత రోజుల్లో ఈ రచయిత వీళ్ళందరూ ఉన్నప్పుడు అప్పుడు ఇలా జరిగింది అని ఆయన ఆ రోజుల విషయం చెప్తున్నాడు. మనస్సు నిశ్చలము, ఆలోచనారహితము చెయ్యగానే దానిలో ప్రశాంత పరమానంద వాహిని ప్రవాహించింది. ఇప్పుడు ఇంతకాలం నేను ఆరాటపడి దేవుడు ఎవరా అని కొట్టుకుంటూ అంత బాగా ఇట్లాగా చిందరవందరగా ఉండేవాడిని మనస్సంతా. ఈ ధ్యానం సరిగ్గా ఇంతసేపు చేసి ఇన్నాళ్ళు చేసిన తర్వాత నిశ్చలమైన ప్రశాంతత అనేది వచ్చింది. అంత సంశయాలన్నీ తీరిపోయినట్టుగా, ఏమీ ఇంకా సందేహాలు లేకుండా ఇంకా ప్రశాంతంగా అనిపించేది. ధ్యానానంతరం సైతం దాని ప్రభావం వలన ఒక రకమైన మత్తు చాలాసేపటి వరకు నాలో ఉండిపోవడం కద్దు. ధ్యానం నుంచి లేచి యువతలకు వచ్చినా కూడా ఆ స్థితి అలాగే కొనసాగేది. ఇంకా పూర్తిగా స్వాధీనంలోకి ఆ అవయవాలు కానీ, ఆయన చుట్టుపక్కల కానీ వస్తువులు లేకపోతే మనుషులు ఇంకా ఆయన దృష్టిలోకి రాలేవు. అదే ఎక్కువగా కొనసాగుతుంది. ఏ పనులు అయితే ఎక్కువగా నిమగ్నమై ఉంటుందో అదే అలాగే కొనసాగుతుంది అని ఉంది. అలాగే ఈ ధ్యానంలో ఉన్నారు కాబట్టి ఆ ధ్యానం విరమించినా కూడా మళ్ళీ ఆంతరికంగా అది జరుగుతూనే ఉంది. కాబట్టి కూర్చున్న చోట నుండి వెంటనే లేవాలి అని నాకు అనిపించేది కాదు. ఒకరోజు ధ్యానం ముగించి అలా కూర్చొని ఉన్నప్పుడు దివ్య తేజస్సుతో గదంతా దేదీప్యమానం చేస్తూ ఒక అపూర్వ సన్యాసమూర్తి ఎక్కడి నుండో హఠాత్తుగా వచ్చి నా ముందు కాస్త దూరంలో నిలబడ్డాడు. ఒకరోజు ఇలాగే ధ్యానం అంతా పూర్తి చేసి ఇంకా లేద్దాము అనుకుంటే స్వాధీనంలోకి రాలా.
ఇంకా అదే కొనసాగుతుంది. ఆ ధ్యాన ప్రక్రియ, ఆ శరీరం దానికే ఆ ఊపులోనే ఉంది. అందుకని ఇంకా కాసేపు కూర్చుందాం, ఇంకా స్వాధీనంలోకి వచ్చాక అప్పుడు లేద్దాంలే అని కూర్చున్నారు. కూర్చుండగానే గదంతా దేదీప్యమానంగా వెలుగుతో నిండిపోయి అక్కడ ఆ వెలుగులో నుంచి ఒక సన్యాసి కాషాయాంబరాలు ధరించిన వ్యక్తి బయటికి వచ్చారట. ఆయన కాషాయాంబరాలు ధరించి చేత కమండలం పుచ్చుకొని ఉన్నాడు. ఇది ఆయనకి స్వానుభవం, మొట్టమొదటి అనుభవం. ఆయన ప్రయత్నం చేసి ఆయనలో నుంచి వచ్చిన అనుభవం అది మొట్టమొదటి. ఆయన ఆ మనిషిని చూశారు. ఆయన చేత కమండలం పట్టుకొని వస్తున్నాడు ఈయన దగ్గరికి. ఆయన వదనం అనిర్వచనీయమైన ప్రశాంతతకు ఆలవాలమై ఉంది. నాకు మనసులో బాగా ప్రశాంతంగా ఉంది, శాంతిగా ఉంది అని చెప్పి అనుకున్నానే కానీ ఆయన మొహం అట్లాంటి ఇంకా చాలా అనుభవించాడు ఆయన. అంత ప్రశాంతత ఆయన మొహంలో నుంచి కనపడుతుంది. అట్లాంటి మొహం ఆయనది. సమస్త విషయాల పట్ల కానవచ్చే నిర్లిప్తత వైఖరి నుండి జనించిన ఆయన అంతర్ముఖత్వం నన్నెంతో విస్మయుణ్ణి చేసి ఆకట్టుకుంది. ఆయన దృష్టంతా కూడా చూడ్డానికి కళ్ళు తెరిచే ఉన్నా, అన్నీ చూస్తున్నా ఆయన దృష్టి దేని మీద పడకుండా అంతర్ముఖం అయినట్టుగా, దేన్ని లెక్క చేయనట్టుగా, సృష్టి మొత్తాన్ని కూడా ఏమీ తీసుకోకుండా లెక్కలోకి అది అట్లా ఉందట ఆయన ముఖం. ఏదో చెప్పదలుచుకున్నట్లుగా నా వైపే తదేకంగా చూస్తూ ఆ మూర్తి నా వైపు మెల్లగా అడుగులు వేశాడు. అట్లాంటి మూర్తి నా వైపే చూస్తూ నాకేదో చెప్పాలని నా దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు నేనెంతో భయపడ్డాను, స్థిరంగా ఉండలేకపోయాను. ఎందుకో దురదృష్టవశాత్తు నాకు భయం వచ్చింది. అప్పుడు దాకా ఆయనకి భయం అంటే లేదు. దేని గురించి భయపడేవాడు. చిన్నప్పుడు కూడా చెట్ల మీద ఆడుకుంటూ ఉంటే ఒక ముసలాడు వెళ్ళి, ఇక్కడ మీరు ఎక్కారంటే అక్కడ దాని మీద దెయ్యం ఉంది, మిమ్మల్ని అందరినీ చంపేస్తుంది, అది ఇది అని వాళ్ళని భయపెట్టడానికి అట్లా చెప్తాడు. కానీ ఆయన ఏమీ భయపడ్డు. మిగతా వాళ్ళందరూ భయపడి దిగిపోతుంటే మీరందరూ పిచ్చివాళ్ళు, ఈయన వచ్చి ఈరోజు ఇట్లా చెప్తున్నాడు, మనం ఇక్కడ ఎంతకాలం నుంచి ఆడుకుంటున్నాము, ఎప్పుడన్నా వచ్చింది ఆ దెయ్యం కానీ ఏం లేదు, అందరు మీరు ఊరినే ఇట్లాగా పిరికి వాళ్ళలాగా అయిపోయారు అని అందరికీ ధైర్యం చెప్పేవాడు. ఆ రోజు ఆయన ఎందుకో భయపడ్డాడు. అప్పుడు నేను ఎంతో భయపడ్డాను, స్థిరంగా ఉండలేకపోయాను. వెంటనే ఆసనం మీద ఉండి లేచి గది తలుపు తెరిచి గబగబా బయటకు వెళ్ళిపోయాను. దురదృష్టవశాత్తు ఎందుకో భయం వేసేసింది. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. అది మరుక్షణమే ఎందుకు అంత భయపడ్డాను అని ఆలోచన వచ్చింది. అనుకున్నాను, ధైర్యం తెచ్చుకొని ఆ సన్యాసి చెప్పగోరుతున్నది ఏదో వినాలి అనే ఉద్దేశంతో మళ్ళీ గదిలోకి వెళ్ళాను. ఏంటి ఈ పని చేశాను, భయపడి బయటకు వచ్చేసాను ఏంటి, అయినా నా దగ్గరకు వచ్చేది చెప్పాలనుకుని చెప్తే వింటే ఏం పోయింది, చెప్పింది అని చెప్పి మళ్ళీ వస్తాడేమో అని చెప్పి మళ్ళీ గదిలోకి వెళ్ళి ప్రయత్నం చేసిన. కానీ ఆయన కనిపించలేదు. గదిలో చాలాసేపు ఎదురు చూశాను, కానీ ఫలితం లేకపోయింది. అయిపోయింది ఆ దర్శనం. మళ్ళీ ఆ స్థితిలో ఆయన చేసిన సాధనకి ఫలితంగా వచ్చింది, కానీ ఎందుకో అది మళ్ళీ రాలేదు. కానీ ఆయన కనిపించలేదు. గదిలో చాలాసేపు ఎదురు చూశాను, కానీ ఫలితం లేకపోయింది. ఆయన మాటలు వినకుండా అలా పారిపోవాలనే మూర్ఖత్వం నాకెందుకు కలిగిందా అనుకుంటూ పశ్చాత్తాపంతో కుంగిపోయాను. అది తర్వాత చెప్పారు ఆయన బుద్ధ భగవానుడు అని చెప్పారు తర్వాత ఆయన వర్ణించినప్పుడు. నేను అనేక మంది సన్యాసులను చూశాను, కానీ అటువంటి అద్భుత మనోవైఖరి ఎన్నడూ ఎవరిలోనూ చూడలేదు. అంత ఆయన ముఖం అంత ప్రకాశవంతంగా, అంత తేజోవంతంగా ఉన్న సన్యాసిని నేను అంతవరకు చూడలేదు. ఆ ముఖార విందం నా హృదయంలో పాదుకుపోయింది, ముద్రేసుకుపోయింది. నాకు అంత బాగుంది. మరి భయం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. అది నా భ్రమ కావచ్చునేమో. ఆనాడు నేను భాగ్యవశాత్తు చూసిన ఆ మూర్తి బుద్ధ భగవానుడే అని నా దృఢ నమ్మకం అని చెప్పేసి. ఆయన బుద్ధ భగవానుడు తప్ప ఇంకేం కాదు. అంత ప్రశాంతత, అంత లోక రాహిత్యం ఆయన చూపులో అవన్నీ ఉన్నాయి అంటే ఆయనే అయి ఉంటారు అని అనుకున్నాను. ఇప్పుడు తర్వాత అధ్యాయం
జీవితంలోనూ శ్రీరామకృష్ణుల వద్ద నరేంద్రుని శిక్షణ. జీవితం కొన్ని పాఠాలు నేర్పుతుంది. గురువుగారు నేర్పే పాఠాలు సరే, జీవితం కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. అట్లాంటి పాఠాలు వివేకానంద స్వామికి ఎన్నో ఎదురయ్యాయి. అవన్నీ ఎట్లా జరిగింది, రామకృష్ణుల వారు మళ్ళీ ఉపదేశం ఏంటి, అవన్నీ ఇక్కడ ఇచ్చారు. నరేంద్రుడు ఏకాంతవాసంలోనూ అధ్యయనంలోనూ జపతపాదులలోనూ దక్షిణేశ్వరానికి వెళ్ళి వస్తూ ఉండడంలోనూ కాలం గడపసాగాడు. ఇప్పుడు నరేంద్రుడికి ఒక అభిప్రాయం వచ్చి ఒక మార్గంలో పడ్డాడు. అందుకని ఇప్పుడు ఆయన పనులు ఎంతవరకు పరిమితం అంటే ఎక్కువగా కుటుంబంలో లోపల ఇంట్లో ఉన్నా కూడా ఎవరితో ఉండకుండా ఏకాంతంగా ఉండడం, తర్వాత అధ్యయనం, ఏదైనా విషయం మీద పుస్తకాల మీద అధ్యయనం చేయడం, జపాలు తపాలు, తర్వాత రామకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి రావడం, ఇంతవరకే పరిమితం చేసుకున్నారు. కుమారుని భవిష్యత్తు గురించి యోచించి నరేంద్రుని తండ్రి అతన్ని న్యాయవాద వృత్తిని నేర్చుకోవడానికి ఆ కాలంలో కలకత్తాలో సుప్రసిద్ధ న్యాయవాది అయిన నిమాయి చరణ్ బసు వద్ద నియుక్తుణ్ణి చేశాడు. అక్కడ ఈయన ఎలాగూ రామకృష్ణ వివేకానంద స్వామి తండ్రి విశ్వనాథ్ దత్త ఒక న్యాయవాది, అందుకని కొడుకు కూడా అలాగే న్యాయవాది చెయ్యాలి అని ఆయన కోరిక. అందుకని తర్ఫీదుగా ఉంటుంది, అసిస్టెంట్గా ఇక్కడ ఒక లాయర్ దగ్గర పెట్టారు. ఆయన పేరు నిమాయి చరణ్ బసు. లౌకిక జీవితంలో కుమారుణ్ణి స్థిరపరిచి అతడికి వివాహం చేయగోరి వధువు కోసం వెదకసాగాడు. ఆ రోజుల్లో చిన్నప్పుడే ఉద్యోగాలు, చదువు కూడా పూర్తవదు, అప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు. అట్లా ఈయనకు కూడా ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా BAలోకి వచ్చేసాడు కాబట్టి ఈయనకు పెళ్ళి చేద్దాము అని. కానీ వివాహం చేసుకోనని నరేంద్రుడు భీష్మించుకొని కూర్చోవడంతోనూ యుక్తమైన వధువు లభించకపోవడంతోనూ నరేంద్రుని వివాహ ప్రయత్నాలు ఆలస్యం కాసాగాయి. ఆయన తెగేసి చెప్పేశాడు, నేను మాత్రం పెళ్ళి చేసుకోను అని వాళ్ళ నాన్నకి చెప్పేశాడు. వాళ్ళ నాన్నకు కూడా మంచి సంబంధాలు ఏవి దొరకలేదు, అందుకని అది ఆగిపోయింది, పెళ్లి ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి. శ్రీరామకృష్ణులు ఎప్పుడన్నా రామ్తను వీధిలోని నరేంద్రుడు అధ్యయనం చేసే గదికి వచ్చి సాధన గురించి అతడికి వివిధ ఉపదేశాలు ఇచ్చేవారు. ఈయనకి ఇంట్లో కాకుండా ఈ రామ్తన వీధిలో ఇంకొక ఇల్లు లాంటిది ఉంది, అక్కడ ఏకాంతంగా ఉండొచ్చు కదా అని ఆ గదిలో ఒక గది ఉంచుకున్నాడు. అక్కడికి కూడా రామకృష్ణుల వారు వచ్చేవారట అప్పుడప్పుడు వివేకానంద స్వామి కోసం. తల్లిదండ్రుల శోకపూరిత ప్రోద్బలానికి తల ఒగ్గి వివాహ బంధంలో ఇరుక్కోకూడదు అనే ఉద్దేశంతో కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించమని ఆయన నరేంద్రుణ్ణి ఉత్తేజపరచడం కద్దు. తెలిసిపోయింది రామకృష్ణుల వారికి, వీళ్ళు ఇక్కడ ఏదో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడ జారిపోతారు అని రామకృష్ణుల వారు ఆ ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఉంటున్నాడని కూడా తెలిసి ఇంకా హాయిగా ఆయనకు ఉపదేశం చేయొచ్చు. కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు కాబట్టి ఆయన ఉన్నది ఉన్నట్టుగా నువ్వు మాత్రం దానిలో మాత్రం చిక్కుకోబాకు అని హెచ్చరికలు చేసి ఆయనకి ఎన్నో ఉపదేశాలు చేసేవారు రామకృష్ణ వారు. శ్రీరామకృష్ణులు అతనికి ఇలా చెప్పేవారు, 12 ఏళ్ళు అవిచ్ఛిన్న బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తిలో మేధానాడి తెరుచుకుంటుంది, ఒక నాడి ఉత్పన్నమవుతుంది. అప్పుడు అతడి బుద్ధి అతి సూక్ష్మతత్వంలోనికి చొచ్చుకొని పోయి వాటిని ఆకళింపు చేసుకోగలుగుతుంది. ఆ మేధానాడి వికసించుకొని అది చేతనత్వం పొందిన తర్వాత ఆ మేధానాడి ద్వారానే నీకు అనుభవాలన్నీ వస్తాయి. దైవ దర్శనాలు కానీ, తర్వాత ఉపదేశాలు కానీ, ఏదైనా సందేశాలు, భగవంతుడితో సంపర్కాలన్నీ కూడా దానికి మాధ్యమం ఈ మేధానాడి. అది విచ్చుకుంటుంది ఎప్పుడు 12 ఏళ్ళు అవిచ్ఛిన్న బ్రహ్మచర్యం ఉంటే జరుగుతుంది. అందుకని అది ఎక్కడ నీకు ఆటంకం రానివ్వకుండా చూసుకో అని చెప్పి ఆ ప్రక్రియకి నువ్వేం అడ్డు వెళ్ళకూడదు. అటువంటి బుద్ధి సహాయంతో మాత్రమే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. నువ్వు ఆరాటపడేది భగవత్ సాక్షాత్కారం కోసమే కదా, అందుకని అది నీకు సాధ్యపడాలి అంటే ఇది మార్గం, అలా చేస్తే నీకు సాధ్యపడదు. అటువంటి శుద్ధ బుద్ధిని మాత్రమే భగవంతుడు తనను వ్యక్తపరుచుకుంటాడు. అట్లాంటి వాళ్ళకే భగవంతుడు వ్యక్తం అవుతాడు, దర్శనం ఇస్తాడు. అందుకని జాగ్రత్తగా ఉండు అని రామకృష్ణుల వారు ఎన్నోసార్లు వచ్చి హెచ్చరిస్తూ ఉండేవారు. శ్రీరామకృష్ణులతో గల సన్నిహిత సాంగత్యం కారణంగానే నరేంద్రుడు వివాహానికి అంగీకరించడం లేదు అని
అతడి ఇంట్లోని స్త్రీజనం అభిప్రాయపడసాగారు. అక్కడ ఇంట్లో రామకృష్ణ సహచర్యం చేస్తున్నాడు కాబట్టే వీడు పెళ్ళొద్దంటున్నాడు, ఆయన ఏదో ఉపదేశాలు చేస్తున్నారు, అందుకనే ఈయన కాదంటున్నాడని అనుకున్నారు ఇంట్లో. దీన్ని గురించి నరేంద్రుడు ఇలా చెప్పాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు నేను చదువుకుంటున్న గదికి వచ్చి జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించమని నాకు ఉపదేశిస్తూ ఉండగా బయట నుండి మా నాయనమ్మ అంతా విని నా తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పేసింది. ఆ గదిలో కూడా వాళ్ళ నాయనమ్మ చూసేసిందట. చూసి రామకృష్ణులు వారు వచ్చి నరేంద్రుడికి ఇట్లా చెప్పి వెళ్ళిపోయారు గట్టిగా. ఒక సాధువుతో కలిసిమెలిసి ఉండడం వలన నేను ఎక్కడ సన్యాసినైపోతానేమో అని ఆనాటి నుండి నా వివాహం కోసం విశ్వప్రయత్నాలు చేయసాగారు. వాళ్ళ నాయనమ్మ అంటే ఎవరు? వాళ్ళ నాన్నగారి అమ్మ. వాళ్ళ నాన్నగారి అమ్మ అంటే వాళ్ళ తాతగారు సన్యసించి వెళ్ళిపోయారు. ఆ భయం ఉంది ఆమెకి లోపల. అందుకని ఈ మనవడు కూడా ఎట్లా అయిపోతాడేమో అని ఆమె కనిపెట్టుకొని ఉంది. ఈయన కూడా జారిపోతాడేమో, సన్యాసి అయిపోయి వెళ్ళిపోతాడేమో ఇంట్లో నుంచి అని ఆమెకి భయం ఉంది కాబట్టి ఇట్లా కనిపెట్టుకొని చూస్తూ ఉంది. ఈయన ఇంకా జారిపోతాడేమో అని చెప్పి ఇంకా వివాహ ప్రయత్నాలు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారు. అయినా ఏం ప్రయోజనం? శ్రీరామకృష్ణుల దృఢ సంకల్పం ముందు ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అయినా అంతా నిశ్చయమైపోయిన తర్వాత కూడా ఎన్నో కొన్ని అల్ప విషయాల్లో భేదాభిప్రాయాలు తలెత్తడంతో వివాహాలు ఆగిపోవడం మనం చూస్తున్నాం కదా. నరేంద్రుడు తరచూ దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులను ఆ విధంగా దర్శిస్తూ ఉండడం ఇంట్లో ఎవరికి నచ్చకపోయినా ఆ విషయం గురించి అతడితో మాట్లాడడానికి ఎవరూ సాహసించలేదు, ఆయనతో ఎవరూ వాదించలేరు. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ కూడా వాదనలో ఆయనతో గెలవడం అనేది అసలు అసాధ్యం. అందుకని ఎందుకు వెళ్ళకూడదు ఏంటి అని నిలదీస్తాడు. అందుకని ఎవరు ఆయనతో గెలవలేరని నోరు మూసుకొని ఇష్టం లేకపోయినా ఆయన వెళ్ళొస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులకు అల్లారు ముద్దు బిడ్డడైన నరేంద్రుడు తన ప్రవర్తన పట్ల ఎవరైనా ప్రతిబంధం కల్పిస్తే ఏమాత్రం లక్షించేవాడు కాదు. ఎవరైనా నోరెప్పి చెప్పినా కూడా నువ్వు చేస్తుంది మాకు ఇష్టం లేదు అబ్బాయి అన్నా కూడా ఆయన అసలు లెక్క చేసేవాడే కాదు. ప్రతి విషయంలోనూ తన ఇచ్చ మేరకే ప్రవర్తించడం నరేంద్రుడి పరిపాటి. నాకంటూ ఒక దృక్పథం ఉంది, నేను ఆ మార్గంలో వెళ్తున్నాను అంతే, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు నడవడానికి లేదు అనే ఆయన దానిలో స్థిరంగా ఉన్నాడు. ఒక బాలుణ్ణి లేదా దుర్బల మనస్కుడైన యువకుణ్ణి మందలించి అరికట్టేటట్లు వివేకవంతుడైన నరేంద్రుడిని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తే తత్ఫలితం తాము ఆశించిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అని ఇంట్లో వారందరికీ బాగా తెలుసు. ఏమి చేతకానివాడు లేకపోతే చిన్నదానికి కూడా బెదిరిపోయే వాళ్ళైతే అప్పుడు వీళ్ళు చెప్పినట్టు కట్టడి చేసి ఉంచవచ్చు. కానీ వివేకానంద స్వామిని మీద ఆ ప్రయత్నం చేశారు అంటే ఆయన తిరగబడి వీళ్ళందరి మీద మళ్ళీ ఆయన వాళ్ళ అనుకున్న దానికంటే వ్యతిరేకమైన పరిణామాలు జరుగుతాయని. కాబట్టి నరేంద్రుడు నిరాటంకంగా ముందు మాదిరే దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించి రావడంలో ఎలాంటి మార్పు ఏర్పడలేదు. ఈ కాలఘట్టంలో దక్షిణేశ్వరం వద్ద శ్రీరామకృష్ణుతో గడిపిన రోజుల మధుర స్మృతులు నరేంద్రుణ్ణి జీవిత పర్యంతం పరమానందంలో ముంచివేశాయి అనడంలో అతిశయోక్తి కాదు. ఆయన అంత ఎదురించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వచ్చాడు కాబట్టే ఆయన జీవితం మొత్తం గుర్తుండిపోయే సంఘటనలు ఆ సమయంలోనే బాగా జరిగాయి. ఎందుకంటే తర్వాత రామకృష్ణుల వారు లేరు, ఆయన జీవితం ఇంకా ఎంతో కాలం ఉన్నారు. అదంతా కూడా ఉండడానికి, అదంతా సాగడానికి ఈ కాలఘట్టమే చాలా ముఖ్యమైనది. ఆ విషయంగా నరేంద్రుడు ఇలా చెప్పేవాడు, శ్రీరామకృష్ణులతో ఎంత పరమానంద భరితుడనై నేను ఆ రోజులు గడిపానో ఇతరులకు వర్ణించి చెప్పడం అసాధ్యం. రామకృష్ణుల సాంగత్యంలో నేనెంత ఆనందాన్ని అనుభవించారు అనేది మాటల్లో నేను చెప్పలేను. అంత ఆనందాన్ని నేను పొందాను. ఆటపాటల, హాస్య వినోదాల, చిన్ని దైనందిన సంఘటనల ద్వారా నిరంతరం ఉన్నత ఆధ్యాత్మిక తత్వాలను మాకు బోధిస్తూ మాకు ఏమాత్రం తెలియకుండా మా జీవితాలను తదనుగుణంగా ఆయన ఎలా మలచారో తలుచుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆయన అసలు మాకు శిక్షణ ఇస్తున్నారంటే తెలియదు. ఆయన రోజు చేసేది సరదాగా
ఎన్నో విషయాలు ఆనందంగా వచ్చేసే వాటి కోసం మేము వెళ్ళేవాళ్ళం. కానీ ఆయన మాకు అందరికీ కూడా తెలియకుండా మాకు శిక్షణ ఇస్తున్నారు. ఆధ్యాత్మిక విషయాలు ఎన్ని చర్యల ద్వారా ఆయన చేసే ప్రతి పని ద్వారా మాకు ఎంతో ఆధ్యాత్మికత మాకు నూరిపోస్తున్నారు అని మాకు తెలియలా. తర్వాత తెలిసింది మాకు. ప్రవీణుడైన మల్లుడు ఒక బాలుడికి మల్లయుద్ధం నేర్పుతున్నప్పుడు మల్లయుద్ధంలోని తన నైపుణ్యాన్ని యావత్తు ప్రదర్శించి చూపడు. ఒకడు మల్ల యుద్ధం చేసే వస్తాడు, కుస్తీ నేర్పిస్తాడు. నేర్చుకోవడానికి చిన్న పిల్లవాడు వచ్చాడు. ఒకే రోజు ఇంకా మొత్తం ఆయన విద్యనంతా ఆయన మీద చూపించేడు. ముందు ఎలా మొదలు పెట్టాలి, ఎలా వ్యాయామం చేయాలి, ఎలా చేయాలి, ఒక ఎత్తు ఎట్లా చేయాలి, ఇంకో ఎత్తు మీద అట్లాగా మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటాడు. వచ్చిన విద్య అంతా ఒక్కరోజే కుమ్మరిస్తే వాడు అసలు తట్టుకోలేడు ఆ చిన్నపిల్లవాడు. ఆ కుర్రవాడు నేర్చుకోవడానికి కావలసినంత మేరకే తన కౌశలాన్ని ప్రదర్శిస్తాడు. వాడు ఎంత గ్రహించగలడో అదే చెప్పేవాడు. వాడు ఎదుగుతున్న కొద్దీ అప్పుడు ఈయన విద్యను కూడా ఎక్కువ పెంచి చెప్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో ఆ కుర్రవాడిని తాను ఎంతో ప్రయాసపడి జయించినట్లుగా, మరికొన్ని సమయాల్లో అతడి చేతిలో తాను ఓడిపోయినట్లుగా కనిపిస్తూ వీళ్ళు కావాలని నటిస్తారు. అప్పుడప్పుడు వాళ్ళని చాలా కష్టపడి ఓడించినట్టు. ఇంత పెద్ద అయినా ఆ చిన్నపిల్లవాడిని ఓడించడం పెద్ద విషయం కాదు, ఇట్లాంటి పడిపోతాడు. కానీ ఆయన నేర్పించాలని చాలా కష్టం మీద కొట్టినట్టు, తోసినట్టు, ఎంతో కష్టపడి ఓడించినట్టు, లేకపోతే కొన్నిసార్లు నేనే ఓడిపోయాను అన్నట్టుగా వాళ్ళు నటిస్తారు. ఎందుకంటే వాళ్ళకిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నేను నేర్చుకుంటున్నాను, మొన్నటి కంటే ఒక వారం రోజుల నుంచి నేర్చుకుంటున్నాను, ముందు రోజు కంటే ఈరోజు కొంచెం ఎదుర్కోగలుగుతున్నానే అని ఆత్మవిశ్వాసం రావాలని అలాగా వాళ్ళు నటిస్తారు. నెమ్మదిగా ఆ కుర్రవాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని జనింపచేస్తాడు. తమ శిష్యులైన మాకు బోధించడంలో శ్రీరామకృష్ణుడు కూడా అదే వైఖరిని పాటించేవారు. రామకృష్ణుడు వారు కూడా ఆ పద్ధతే చెప్పేవారు. ఆయన సదా బిందువులో సింధువును గాంచేవారు. ఒక బిందువు అంటే నీటి బొట్టు, దాంట్లో సముద్రం ఉంది అని చూసేవారు. సింధువు అంటే సముద్రం, బిందువులో సింధువు అంటే ఒక నీటి బొట్టులో అయినా సరే సముద్రాన్ని చూడగలిగే శక్తి ఉంది. మా హృదయంలో నిబిడీకృతమై ఉన్న ఆధ్యాత్మిక బీజాలు ఎలా ఒకనాడు ఫలపుష్పభరిత వృక్షాలుగా పెంపొందుతాయో ఆయన భావ సమాధి అవస్థలో చూడగలిగేవారు. ఈరోజు వీళ్ళు ఈ చిన్నపిల్లలు ఎవరైతే 16 మంది ఉన్నారో వాళ్ళందరూ బిందువులు లాంటి వాళ్ళు, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క సముద్రం లాంటి వాడు. అది ఆయనకి ఆ దర్శనం అయ్యేది, ఆ అనుభవం ఆయనకి ప్రత్యక్షంగా ఆయనకి ఎప్పుడూ కనపడుతూ ఉండేది. కాబట్టే సదా సర్వవేళలా అన్ని రీతుల్లోనూ మమ్మల్ని ప్రశంసిస్తూ ఉత్తేజపరిచేవారు. అయినప్పటికీ మా ప్రతిచర్యను సునిశితంగా గమనిస్తూ మేము ఎక్కడ కోర్కెలు అనే వలలో చిక్కుబడి లక్ష్యభ్రష్టులవుతామేమో అని సదా సముచిత ఉపదేశాలను ఇస్తూ మమ్మల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించేవారు. ఒక తల్లి రెక్కల చాట్లో బిడ్డ ఎట్లాగైతే పక్షి తన ఈ పిల్లల్ని కాపాడుకుంటుందో రెక్కల కింద, అట్లాగా వీళ్ళకి ఈ కోరికలు అనేవి వీళ్ళ మీద పడకుండా, వీళ్ళు ఎటు ఈ కోరికల వల్ల పడ్డారు అంటే అది లాగేస్తుంది ఎంత వాళ్ళైనా. ఆ కోరికల బారిన పడకుండా వీళ్ళందరినీ అలా రక్షించారు రామకృష్ణుడు వారు. కానీ ఆయన అలా మమ్మల్ని సునిశ్చితంగా గమనిస్తున్నారని, నియంత్రిస్తున్నారని కూడా మాకు అసలు అప్పుడు తెలియనా రాలేదు. ఈయన ఇంత గట్టిగా మమ్మల్ని కళ్ళు వేసుకొని చూస్తున్నారు అని కూడా మేము అనుకోలేం. అది అంత చాకచక్యంగా ఆయన శిక్షణ ఇచ్చారు అని చెప్తున్నారు. మాకు అలా బోధించడంలో, మా జీవితాలను సముచిత రీతిలో తీర్చిదిద్దడంలో శ్రీరామకృష్ణులు ప్రదర్శించిన కౌశలం అద్భుతం, దానికి తిరుగులేదు. అంత కౌశలం, అంత స్కిల్ అంటారు దాన్ని, అంత స్కిల్గా ఆయన మమ్మల్ని నేర్పించాడు. మేమందరం చదువుకున్నవాళ్ళం, ఆయన అసలు చదువుకునేవాడు. కానీ మమ్మల్ని ఎలా లొంగదీశాడో, ఎలా మాకు ఎన్ని నేర్పించాడో ఆయనకి తిరుగులేదు. అంత కౌశలము ప్రదర్శించాడు. అప్పుడు ఆ ప్రక్రియ జరుగుతున్నట్టు కూడా మాకు తెలియదు. ఈయన శిక్షణ ఇస్తున్నాడు, మమ్మల్ని దారిలో పెడుతున్నాడు, ఈయన పర్యవేక్షణలో ఉంచుతున్నారు, అన్నీ ఏమీ తెలియదు.
అలా జరిగిపోయాయి. అట్లా శిక్షణ ఇచ్చాడు మాకు ఆయన, ఎంత అద్భుతం అని వివేకానంద స్వామి అన్నారు. మిగతా విషయాలు రేపు. జై జగన్మాత శారదామాయి.